రివర్స్ అంటే చూడండి, ఏదైతే ఫస్ట్ ఉందో అది లాస్ట్కి వెళ్ళాలి కదా. ఓకేనా? ఇప్పుడు ఇండెక్స్ చెప్పండి ఒకసారి. 1 2 3 4 5. నాకు రివర్స్ అవ్వాలంటే ఏంటి, ఇక్కడ ఉన్న 5 ఇక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న 1 ఇక్కడికి వెళ్ళాలి కదా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఉన్న 4ని ఇక్కడికి పంపిస్తాను. ఇక్కడ ఒక 4 వస్తుంది, ఇక్కడికి 6 వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఇక్కడికి పాస్ చేస్తే అయిపోయింది కదా. నేను నార్మల్గా ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ చెప్తాను. ఎలా అంటే ఒక అరే తీసుకుంటున్నప్పుడు ఇదంతా సైజు, దీని సైజ్ ఎంత, 6 కదా. 1 2 3 4 5 6. ఇండెక్స్ అన్నది ఎప్పుడు ఇండెక్స్ అన్నది 0తో స్టార్ట్ అవుతుంది. బట్ కౌంట్ చేసేటప్పుడు మనం కౌంటింగ్ 1తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నీ దగ్గర 5 కాయిన్స్ ఉన్నాయి అనుకో, 0 1 2 3 and 4 అని కౌంట్ చేస్తావు. కాయిన్స్ని 1 2 3 4 అని కౌంట్ చేస్తావా? 1 2 3 కౌంటింగ్ అన్నది ఎప్పుడు 1తో స్టార్ట్ అవుతుంది, ఇండెక్స్ అన్నది 0తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని లాస్ట్ ఇండెక్స్ ఎక్కడ ఎంతైతే ఉంటుందో దానికి 1 యాడ్ చేయండి. ఇంకా మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇండెక్స్ ఎక్కడైతే ఆగిపోతుందో దానికి 1 యాడ్ చేయండి, మీకు సైజ్ వస్తుంది. సో నేను ఇప్పుడు టెంపరీగా ఒక అరే తీసుకుంటున్నాను. ఓకే, దాని సైజ్ ఎంత అంటే టీ అనే ఒక అరే తీసుకుంటున్నా, దాని సైజ్ 6. ఓకేనా? నేను ఏం చేస్తాను అంటే టెంపరీ అరేలో ఈ వాల్యూ ఉంది కదా, ఈ లాస్ట్ వాల్యూని తీసుకొచ్చి టెంపరీలో ఇలా ఉంటాయి కదా ఇండెక్స్లో, ఇప్పుడు ఈ టెంపరీలో 0 ఇండెక్స్ దగ్గర ఏమో ఈ 5 స్టోర్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ 1 ఇండెక్స్ దగ్గర ఏమో 6 స్టోర్ చేస్తాం. 5. నెక్స్ట్ ఈ 2ని వచ్చేసరికి సెకండ్ ఇండెక్స్ దగ్గర స్టోర్ చేస్తాం. ఈ 3ని వచ్చేసరికి 3 దగ్గర, అండ్ 4 and 1. ఓకే, ఇలా స్టోర్ చేశాక ఇప్పుడు నాకు రివర్స్ అయిపోయింది కదా అరే. ఇన్ కేస్ వాళ్ళ దాని క్వశ్చన్లో ఒరిజినల్ అరే ఉంది కదా, ఒరిజినల్ అరేనే పాస్ చేయమన్నారు అంటే చూడండి, ఇక్కడ రిటర్న్ టైప్ ఏమి ఇచ్చారు, మనం రివర్స్ చేయాల్సింది ఏంటి, మన ఒరిజినల్ అరే. ఇన్ కేస్ వాళ్ళు అక్కడ వాయిడ్ అనకుండా ఇంత అన్నారు అనుకోండి, మనం టెంపరీ అరేలో స్టోర్ చేసాం కదా, టెంపరీ అరే ఒకటి తీసుకున్నాం కదా, సో ఆ అరేని రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ టెంప్ అని చెప్పి చేయొచ్చు. బట్ ఇక్కడ వాళ్ళ క్వశ్చన్ ఏం అడిగారు, వాయిడ్ అడిగారు కాబట్టి సో మనం ఒరిజినల్ అరేని మోడిఫై చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇక్కడ రివర్స్ చేశాను కదా ఈ వాల్యూస్, టెంపరీ అరేలో రివర్స్ చేసిన వాల్యూస్ని స్టోర్ చేశాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఈ వాల్యూస్ని ఈ అరేలోకి కాపీ చేస్తాను. ఒరిజినల్ అరేలోకి మళ్ళీ ఏం చేస్తాను, కాపీ చేస్తాను 1 by 1. మళ్ళీ ఫర్ లూప్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి కాపీ చేసుకుంటూ వస్తాను. 0 ఇండెక్స్లోనేమో 5 పెట్టి, 1 ఇండెక్స్లో 6 పెట్టి ఇలా కాపీ చేస్తాను. ఇక్కడ చూస్తే టైం కాంప్లెక్సిటీ ఏమో ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను కదా, అన్ని వాల్యూస్ని 1 టైం విజిట్ చేస్తున్నాను కదా, సో టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మనం ఎక్స్ట్రాగా మన స్పేస్ వాడుతున్నామా, ఎక్స్ట్రాగా స్పేస్ వాడుతున్నాం కదా. టెంపరీ అరే అన్నది తీసుకున్నాను కదా, ఆ అరే అన్నది ఎంత సైజు, అరే వాల్యూస్ ఎన్ని అయితే అంత సైజు. ఫర్ ఎగ్జాంపుల్ నా
నా అరేలో ఉన్న వాల్యూస్ n వాల్యూస్ అనుకో, దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఆర్డర్ ఆఫ్ n. ఆర్డర్ ఆఫ్ బిగ్ ఆఫ్ n. బిగ్ ఆఫ్ n. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే కదా? ఓకే. సో కోడ్ రాసి Okay. ట్రేస్ చేసుకోండి. అక్కడ ఎప్పుడన్నా సరే మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడు డిఎస్సివి ఏ ప్లాట్ఫామ్ అయినా, అది లిడ్ కోడ్లో అయినా జిఎఫ్జీలో అయినా సరే, ఫస్ట్ రిటర్న్ టైప్ ఏముంది, ఏమి ఇచ్చారు అన్నది చదవండి ఫస్ట్. ఓకే, రిటర్న్ టైప్ బట్టి మనం వాల్యూస్ అన్నది అంటే మనం తీసుకుంటాం. ఇప్పుడు నేను ఇంకొక అరే తీసుకుంటున్నా టెంపరీ. దీని సైజ్ ఎంత ఇప్పుడు? సో నాకు సైజ్ కావాలి కాబట్టి సైజ్ని క్యాలిక్యులేట్ చేస్తా ఫస్ట్. n ఈక్వల్స్ టు అరే డాట్ లెంత్ అన్నది ప్రాపర్టీ మెథడా? ప్రాపర్టీ. ప్రాపర్టీ. ఇక్కడ మనం మాకు ఇక్కడ ఏదైతే n వాల్యూ వచ్చిందో ఆ సైజ్తో నేను టెంపరీ అరేని స్టోర్ చేశాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ ఎండ్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ n, i ప్లస్ ప్లస్. i అన్నది ఏంటి? అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని టైమ్స్ నేను ఫర్ లూప్ని ఇటరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టెంప్ అనే అరే ఉంది కదా, టెంప్ అనే అరేలో 0 ప్లేస్లో నేను అరేలో ఉన్న లాస్ట్ వాల్యూని స్టోర్ చేయాలి కదా నేను. ఏఆర్ ఆఫ్ -1 ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ 0 దగ్గర ఏమో నేను లాస్ట్ వాల్యూ స్టోర్ చేస్తాను. నేను ఫస్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ లాస్ట్లో కూడా ముందుకు రావాలి కదా లాస్ట్ నుంచి. సో అందుకు ఐ వాల్యూ ఒకసారి చెప్పు. ఒకసారి ట్రేస్ చేస్తాను. ఒకసారి ఇప్పుడు సేమ్ ఏం చేస్తాను, అరే ఆఫ్ టెంప్లో ఉన్న వాల్యూస్ అన్ని అరేలో కాపీ చేస్తాను. ఇక్కడ మాత్రం జస్ట్ కాపీ చేస్తున్నాను. ఇది ఈ ఫర్ లూప్ నథింగ్ బట్ కాపీ ది టెంప్ టు ఏఆర్. ఓకే, ఒరిజినల్ అరే. మీకు ఇంకా కావాలంటే ఒరిజినల్ అరే. ఇప్పుడు ఒకసారి ఎన్హాన్స్ ఫర్ లూప్ పెట్టి జస్ట్ ప్రింట్ చేస్తాను. ఫర్ లూప్ వాడిన తర్వాత డైరెక్ట్గా మనం ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ వాడకుండా ప్రింట్ చేయకూడదా? అర్థం కాలేదు. ఫర్ లూప్ ఇప్పుడు ఫర్ లూప్ కింద ఏఆర్ ఆఫ్ i ఈక్వల్ టెంప్ అని ఇచ్చాం కదా, తర్వాత మనం ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ వాడకుండా ప్రింట్ చేయకూడదా? లేదు, ఇదంతా కాపీ అవుతుంది కదా. మనం ఇక్కడ ఫర్ లూప్ పెట్టామనుకో వాల్యూ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. ఓకేనా? 5 6 7 1 2 ఇప్పుడు ఎలా వచ్చింది? 1 2 7. ఓకేనా? ఇది జస్ట్ నేను మీకు ప్రింట్ చేయడం కోసం అసలు దక్కర్లేదు. ఇక్కడ వరకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నా అరేలో వాల్యూస్ ఏంటి? 5 6 7 1 2 ఇవే కదా. ఇండెక్స్లు రాస్తాను చూడండి. 0 1 2 3 4. ఓకేనా? నెక్స్ట్ n వాల్యూ ఎంత? అరేలో ఎన్ని వాల్యూస్ అన్నా? 5 వాల్యూస్. జస్ట్ మీరు ఫస్ట్ థింక్ చేయాలి. ఇక్కడ కౌంట్ చేసుకోండి. మీకు 1 2 3 4 5 ఇంకేముంది దాంట్లో? కన్ఫ్యూజ్ అవడానికి ఏముంది దాంట్లో అసలు? లెంత్ 5. నెక్స్ట్ టెంపరీ అరే ఒకటి తీసుకుంటున్నాను, దాని సైజ్ ఎంత? 5. సో ఇనీషియల్గా నా దాంట్లో అన్ని జీరోస్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ నేను ఇచ్చిన డేటా టైప్, ఇక్కడ ఇచ్చిన నేను డేటా టైప్ ఇట్టి కాబట్టి ఇనీషియల్గా అన్ని జీరోస్ ఉంటాయి. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను ఒక్కొక్క డేటా టైప్కి డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. మనం ఏం స్టోర్ చేయకపోతే అవి స్టోర్ అయ్యి. ఓకే, ఇలా ఉంది. సో ఇప్పుడు i ఈక్వల్స్ టు 0 కదా.
ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దెన్ 5 ట్రూ. ట్రూ కాబట్టి ఇక్కడ నుంచి నేను ఇక్కడికి రావాలి. సో ఇప్పుడు టెంప్ ఆఫ్ ఐ అంటే ఎంత? టెంప్ ఆఫ్ 0. 0, ఇది 1, ఇది 2, ఇది 4 అంటే ఇప్పుడు నా లొకేషన్ ఇదే కదా. ఇప్పుడు టెంప్ ఆఫ్ ఏఆర్ఆర్ అరే అంటే ఇదే కదా, ఇదే కదా. దీంట్లో ఎన్ వాల్యూ ఎంత మనకి? 5. 5 లోంచి 1 తీస్తే 4 అంటే లాస్ట్ ఇండెక్స్ వాల్యూ కావాలి అంటే మనం అరే సైజ్లో నుంచి ఒకటి తీసేయాలి అంటే 4. ఐ వాల్యూ ఎంత? 0. 0 మొత్తానికి ఎంత ఇది? 4. అరే 4లో ఏముంది? 2. సో దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాం ఇక్కడ? 10th స్టోర్. ఇండెక్స్ 0 లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 1 1 లెస్ దెన్ 5 ట్రూ. కాబట్టి ఇప్పుడు టెంప్ ఆఫ్ 1 అంటే ఇదే కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది n అంటే ఎంత? n-1 అంటే ఎంత అనుకున్నాం ఎంత అక్కడ? n-1 ఎంత? 4. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 1. అంటే లొకేషనే కదా. సో అక్కడ ఎంత ఉంది? 1. 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 అని పెట్టుకుంటున్నాం. 2, 1. ఓకే, ఇక్కడ n-1 - i ఎందుకు అంటే మనం n-1 అంటేనేమో లాస్ట్ ఉన్న ఇండెక్స్ని పాయింట్ అవుట్ చేయాలి. ఐ వాల్యూ ఏంటంటే మనం ముందుకు ఇలా వస్తున్నాం, ఇలా తిరుగుతున్నాము అంటే వెనకున్న వాల్యూస్ కూడా జరగాలి కదా, వెనక నుంచి ఇండెక్స్ అలా జరగడం కోసమే ఐ వాల్యూ. మనం ముందుకి ఒక స్టెప్ వస్తుంటే బ్యాక్లో నుంచి కూడా ఒక స్టెప్ వస్తాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 2. లెస్ దెన్ 5 నెక్స్ట్ ఇప్పుడు టెంప్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది టెంపరీ. నెక్స్ట్ n-1 అంటే 4, 4 - 2 ఎంత? 2. అరే ఆఫ్ 2లో ఏముంది? 7. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 3. 3 లెస్ దెన్ 5 అరే ఆఫ్ 3లో ఎంత? 4 - 3 ఎంత? 1. అరే ఆఫ్ 1లో ఏముంది? 6. నెక్స్ట్ ఐ వాల్యూ? ఐ వాల్యూ 4. 4 లెస్ దెన్ 5 yes 4 - 4 0. అరే ఆఫ్ 0లో 5. ఈ ఫర్ లూప్ చూడండి. ఈ ఫర్ లూప్ బిగ్ ఆఫ్ n టైమ్స్ రన్ అయింది అండ్ అలాగే ఈ ఫర్ లూప్ బిగ్ ఆఫ్ n టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, టోటల్ టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ n. ఓకే, ఎందుకంటే మన అరేలో ఉన్న ప్రతి వాల్యూని విజిట్ చేస్తాం. ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తాం, ఇక్కడ ఒకసారి విజిట్ చేస్తాం. దీన్ని యాడ్ చేస్తే 2 ఆఫ్ బిగ్ ఆఫ్ n అంటాం. 2 n అంటాం. ఏం చేస్తామంటే మనం టైం కాంప్లెక్సిటీలో కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేసేస్తాం. సో ఫైనల్గా బిగ్ ఆఫ్ n అంటాం. కాన్స్టెంట్ వాల్యూస్ని ఎలిమినేట్ చేస్తాం ఎప్పుడు టైం కాంప్లెక్సిటీలో. ఓకే, సో అందుకు 2 ఎలిమినేట్ అయిపోతే ఫైనల్గా ఉన్నది మనకి ఇగ్నోర్ చేసేస్తాం. సో బిగ్ ఆఫ్ అండ్ అలాగే స్పేస్ ఎంత తీసుకుంటున్నాం, ఇక్కడ సైజ్ ఎంత తీసుకుంటున్నాం? n సైజ్. బిగ్ ఆఫ్ n. సో స్పేస్ కాంప్లెక్సిటీ అన్నది ఆర్డర్ ఆఫ్ n. ఇది అర్థమైందా? ఓకే. ఒకసారి ఇంకొకటి, అసలు మనం స్పేస్ తీసుకోకుండా ఆర్డర్ ఆఫ్ 1 తీసుకోకుండా కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అదేంటో చూపిస్తా సార్. నార్మల్గా ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను చెప్పండి మీరు. ఇక్కడ నేను చేసేది ఒకటేమో ఫస్ట్ దాన్ని తీసుకొచ్చి లాస్ట్లో పెడతాను, లాస్ట్ దాన్ని తీసుకొచ్చి ఫస్ట్లో పెడతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నేను ఈ వాల్యూ స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ స్టోర్ చేసుకుంటాను. ఒక టీ అనే ఒక వేరియబుల్ తీసుకుంటా. ఓకే,
ఈలో దీన్ని తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఏం చేస్తాను, ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ పెడతాం. ఓకే, దానికంటే ముందు ఏం చేస్తాను, ఈ 2 అన్న వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఓకే, ఫస్ట్ ఈ లాస్ట్ వాల్యూని తీసుకొచ్చి ఫ్రంట్లో పెడతాం. అప్పుడు అరే ఏమవుతుంది, 2, 2 6 7 1 5 1 ఆ 2 అలానే ఉంది. ఇంకా నేను 5 ఇంకా తీయలేదు, జస్ట్ ఈ 2ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఓకే, 2 అని. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఉన్న ఇక్కడ ఈ ఫైన్ ఆల్రెడీ నేను స్టోర్ చేసుకున్నాను కదా టెంపరీ. ఈ టెంపరీలో ఉన్న ఫైన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఓకే, అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఒకసారి చెప్పక్క. ఫస్ట్ ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటున్నాను కదా, టీ అన్నది. దాంట్లో ఏం చేస్తానంటే ఫస్ట్ వాల్యూ స్టోర్ చేసుకుంటాను. ఓకే, ఈ ఫస్ట్ వాల్యూ స్టోర్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ వాల్యూలోకి లాస్ట్ వాల్యూని తీసుకొచ్చి యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 2, 6, 7, 1, ఈ 2 ఇంకా అలానే ఉంది. ఓకే, ఈ టెంప్లో ఏదైతే స్టోర్ చేశానో ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తాను. ఓకేనా? అప్పుడు ఫైనల్గా ఏమైంది, 2 6 7 2 6 7 1 5 1 5 అంటే ఏమైంది, 5 ఒక సెట్ ఆఫ్ ఒక పెయిర్ ఆఫ్ వాల్యూస్ రివర్స్ అయిపోయింది. అంటే ఈ 2 వాల్యూస్ రివర్స్ అయిపోయాయి. సో ఈ 2 వాల్యూస్ రివర్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా ఏం చేస్తాను, ఇప్పుడు నాకు కావాల్సింది ఈ వాల్యూ అంతే కదా. నేనేం చేస్తాను, మళ్ళీ టెంప్లోనేమో 6 స్టోర్ చేస్తాను. నెక్స్ట్ ఈ 1 తీసుకొచ్చి 6 ప్లేస్లో పెడతాం. ఈ 1 తీసుకొచ్చి 6 ప్లేస్లో పెట్టాం. అప్పుడు ఏమవుతుంది, 2 1 7 7 6 1 7 ఇంకా 6 పెట్టలేదు, ఇంకా 6ని పెట్టలేదు. అప్పటి వరకు 6లో ఏముందో అది, అప్పటి వరకు ఇక్కడ ఏముందో ఆ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 6 వాల్యూ మోడిఫై అయిపోయింది కదా, 6 వాల్యూ 1గా మోడిఫై అయిపోయింది కదా. నేను ముందే టెంపరీలో స్టోర్ చేసుకున్నాను కదా, ఈ టెంపరీ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ 2 కూడా రివర్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఇదే కదా మిగిలింది, ఇది మధ్యలో వాల్యూ కదా. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒక అరే కానీ ఆడ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయంటే మిడిల్ వాల్యూ చేంజ్ అవ్వదు. అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా అది మధ్యలోనే ఉండేది. అందుకే మనం ఇంకా దీన్ని ఏం చేయాలి, మనం దీన్ని ఇంకా రివర్స్ చేయక్కర్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వాల్యూస్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 5 9 10 అని ఉన్నాయనుకో, ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ దీన్ని చేంజ్ చేస్తాం, తర్వాత దీన్ని చేంజ్ చేస్తాం, తర్వాత దీన్ని చేంజ్ చేస్తాం. అంటే మనకి అరే సైజ్ ఈవెన్ అయితే మనం దాన్ని హాఫ్ టైమ్స్ హాఫ్ పెయిర్ వస్తుంది. మనకి అరే సైజ్ ఈవెన్ అయితే మనకి హాఫ్ పెయిర్ వచ్చింది. ఇప్పుడు n వాల్యూ 6 అనుకో, మనకి 6లో హాఫ్ ఎంత, 3 అంటే మనకి 3 పెయిర్స్ వస్తాయి. ఒక పెయిర్, ఈ 2 ఒక పెయిర్, ఈ 2 ఒక పెయిర్. అలా కాకుండా మనకి n వాల్యూస్ కానీ అరేలో ఉన్న వాల్యూస్ కానీ ఆడ్ అనుకో, దీన్ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది, ఇంటీజర్ డిజిట్ 2.5 అన్నది ఫ్లోట్లో వచ్చింది. నార్మల్గా ఏం 2నే కదా, పాయింట్ వాల్యూస్ ఇగ్నోర్ చేస్తే. సో ఇక్కడ ఎన్ని పెయిర్స్ ఉన్నాయి చూడండి, 2 pairs ఇక్కడేమో 5 2, ఇక్కడేమో 6 1. ఈ 7 అన్నది ఇక్కడ మనం చేంజ్ చేయట్లేదు, మధ్యలో ఉన్నది ఎటు నుంచి చూసినా అదే ఉంటుంది, సేమ్. ఓకే, దాని లొకేషన్ అన్నది మారదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే డిఎస్ఏలో అరేస్లో వన్ ఆఫ్ ది ప్యాటర్న్ 2 పాయింటర్స్ అని చెప్పి దాని కోడ్ రాస్తాను, ట్రేసింగ్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం లెఫ్ట్ అనే పాయింటర్ని తీసుకుంటాం, అదేమో 0 దగ్గర పెడతాం. రైట్ అనే పాయింటర్నేమో అరేలో ఉన్న లాస్ట్ వాల్యూ దగ్గర పెడతాం, AR -1 ఇందాక అదే కదా నేను చేస్తాను. నెక్స్ట్ వైల్ లూప్ పెట్టి లెఫ్ట్ కానీ లెస్ దాన్ రైట్ అయితే ఏం చేస్తాను, టెంపరీగా ఒక వాల్యూ తీసుకుంటాం, దాంట్లో ఫస్ట్ లెఫ్ట్ వాల్యూ స్టోర్ చేస్తాను. లెఫ్ట్ వాల్యూ మాడిఫై అవ్వక ముందరే నేను స్టోర్ చేసేసుకుంటాను. తర్వాత ఏం చేస్తానంటే లెఫ్ట్లోకి రైట్లో పెడతాను, అదే కదా నేను చేస్తాను. లెఫ్ట్ వాల్యూ చేంజ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఏం చేస్తాను, అరే ఆఫ్ రైట్లో టెంప్ వాల్యూని పెడతాను. ఎందుకంటే ఇక్కడ చేంజ్ అయిపోతుంది వాల్యూ, ఇక్కడ
లెఫ్ట్ వాల్యూ అన్నది చేంజ్ అయిపోతుంది. సో నేను ఏం చేస్తున్నాను, దానికోసమే సేఫ్టీ కోసం ఏం చేస్తున్నాను, టెంప్లో స్టోర్ చేసుకుంటాను. టెంప్లో ఒరిజినల్ లెఫ్ట్ని స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఒరిజినల్ లెఫ్ట్ టెంప్లో ఏదైతే వాల్యూ ఉందో అది రైట్లోకి వచ్చింది. వచ్చాక ఏం చేస్తాను, ఇప్పుడు ఒక పెయిర్ని నేను ఒక పెయిర్ నేను చేంజ్ చేసేసాను కదా. ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్నేమో ముందుకు జరపాలి, ముందుకు జరుపుతాను, రైట్నేమో ముందుకు జరుపుకుంటూ వస్తాను. లెఫ్ట్ ముందుకు జరపాలి ప్లస్ వస్తుంది కదా, రైట్ని ముందుకు జరపాలి అంటే ఏం చేయాలి, మైనస్. ఇప్పుడు మనకి అరే షార్ట్ టైంలో లేదో చూడండి. దీన్ని 2 పాయింటర్స్ అంటాం. ఈ టెక్నిక్ని 2 పాయింటర్ టెక్నిక్, 2 పాయింటర్ ప్యాటర్న్ అంటాం. ఇది ఒక ప్యాటర్న్ డిఎస్ఏ స్ట్రింగ్స్కి అరేస్కి వాడచ్చు. ఏం లేదు, 2 పాయింటర్స్ ఉంటాయి. ఇక్కడ మన కేసులో ఏంటంటే రెండు ఆపోజిట్లో ఉంటాయి. ఒకటేమో ఒక డైరెక్షన్లో వెళ్తుంది, ఇంకొక డైరెక్షన్లో వెళ్తుంది. కొన్ని కేసులు ఏం చేస్తామంటే రెండు సేమ్ డైరెక్షన్లో కూడా వర్క్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఏమొచ్చాయి, ఇదే కదా మనకి. ఇప్పుడు దీని టైం కాంప్లెక్స్ చూసాం అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ స్పేస్ ఏమైనా యూజ్ చేస్తున్నాం అంటే ఎక్స్ట్రా స్పేస్ లేదు, జస్ట్ టెంపరీ వేరియబుల్ యూజ్ చేస్తాం. వేరియబుల్ చెప్పాను కదా, వేరియబుల్ టైం కాంప్లెక్స్ ఎప్పుడు ఇలా ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ 1లో ఉంటుంది. ఇందాకటితో పోలిస్తే మనం టైం కాంప్లెక్స్ తగ్గించామా లేదా? ఇప్పుడు మీకు ట్రేస్ చేస్తాను చూడండి. ఇదే అరే తీసుకోండి, ఈ అరే తీసుకుందాం, ఒరిజినల్ అరే ఇది అనుకుందాం, దీన్ని రివర్స్ చేద్దాం. ఓకే, 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. మొత్తం అరేలో లెఫ్ట్ ఎక్కడ ఉంది, 0 ఇక్కడ లెఫ్ట్ ఉంది, ఎల్ అనుకుంటున్నాను లెఫ్ట్. రైట్ ఎక్కడ ఉంది, 5 దగ్గర 4. అరే డాట్ లెంత్ అంటే ఎన్ని, అరేలో ఉన్న వాల్యూస్ ఎన్ని, 5 - 5 లోంచి 1 తీసేస్తే 4. సో ఇక్కడ రైట్ ఉంది. సో ఇప్పుడు నేను టెంపరీ వాల్యూ టీ అనే ఒక టెంప్ వాల్యూ తీసుకున్నాను కదా. సో ఆ టెంప్లో ఇప్పుడు ఏం స్టోర్ చేస్తున్నాను, array of 0 ఫస్ట్ జీ లెఫ్ట్ వాల్యూ ఎంత, 2 లెఫ్ట్ వాల్యూ 0, రైట్ వాల్యూ 0 కదా. లెఫ్ట్ వాల్యూ 0, రైట్ వాల్యూ 4, 0 లెస్ దెన్ 4. yes సో ఈ కండిషన్స్, ఈ లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సో టెంప్లో ఏం స్టోర్ చేసుకుంటున్నాను, అరే ఆఫ్ లెఫ్ట్ array of 0 2. 2. నెక్స్ట్ అరే ఆఫ్ లెఫ్ట్ అంటే ఏంటి, ఇదేనా? ఈ లెఫ్ట్లో ఏం చేస్తున్నాను, 2 = array of 2. అరే ఆఫ్ రైట్ అంటే ఇదే కదా. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాను కదా. ఇలా చేంజ్ చేయగా ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు 5 6 6 7 1 2 ఇంకా చేంజ్ చేయలేదు, 1. ఇంకా 5 ఉంది. ఈ లైన్ వరకు 4. అక్కడ ఇక్కడ array of left = array of right అంటే మోడిఫికేషన్ ఉన్న వాల్యూ చేంజ్ చేస్తుంది. ఓకే, అసైన్మెంట్ రా, ఆల్రెడీ ఉన్న వాల్యూ చేంజ్ చేస్తాం ఆ ఇండెక్స్లో. ఓకే. ఇది మోడిఫికేషన్. ఇప్పుడు మనం ఏ వాల్యూ, ఫస్ట్ నేను ఏ వాల్యూ 10 తీసుకున్నాను రా, నాకు 10 వద్దు 100 కావాలంటే ఏం చేస్తాం, మళ్ళీ a = 100 అంటాం కదా. సేమ్ అదే. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 10 కాస్త 100 అయింది కదా, లాస్ట్ ఏదైతే చేసామో. నెక్స్ట్ అరే ఆఫ్ రైట్ అంటే ఇదే కదా. ఈ అరే ఆఫ్ రైట్లో టెంప్లో ఏముంది, 2 వచ్చింది. అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఇది ఎలా ఉన్నాయి, 5 5 6 5 6 7 7 1 2. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ని ప్లస్ చేయాలి. లెఫ్ట్లో వాల్యూ ఎంత ఉంది అంత ముందర, 0. ఇప్పుడు లెఫ్ట్ ఇంక్రిమెంట్ చేస్తే 1 లెఫ్ట్ వాల్యూ ఎంత ఉంది, 3 4 ఉంది 3. ఇప్పుడు ఇక్కడ ఉంటాం కదా, లెఫ్ట్ వాల్యూ ఇక్కడ, రైట్ వాల్యూ ఇక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు 1 less than 3 సాటిస్ఫైడ్. సో మళ్ళీ రావాలి కదా. సో టెంప్లో ఇప్పుడు వాల్యూ ఎంత, 6
A of 1 6. 6. నెక్స్ట్ అరే ఆఫ్ లెఫ్ట్ లో అరే ఆఫ్ రైట్ ని పెట్టాలి కదా. అరే ఆఫ్ రైట్ ఎక్కడ ఉంది 1. One. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఈ 1 వచ్చి ఇక్కడ స్టోర్ అయ్యింది కదా, Mm. ఈ 6 కాస్త మాడిఫై అయిపోయి 1 అవుతుంది. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు అరే ఎంత 5 కామా 5, 1, 7, 7. 7, 1 2. 2. Mm. ఇప్పుడు నెక్స్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అరే ఆఫ్ రైట్ అంటే ఏంటి ఇదేనా? అరే ఆఫ్ రైట్ లో టెంప్ లో ఏముంది 6. సో ఈ వాల్యూ 6 అవుతుంది. ఓకే, ఇక్కడ అయిపోయిన ఈ రెండు ఎగ్జిక్యూట్ చేయాలి కదా. లెఫ్ట్ ని ఇంక్రిమెంట్ చేస్తే లెఫ్ట్ కి 1 యాడ్ చేస్తే 2. రైట్ కి 1 డిక్రిమెంట్ చేస్తే 2. 2 లెస్ దెన్ 2 నా. false. ఇప్పుడు అరే ఏమైంది చూడండి, రివర్స్ అయిందా? సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఈవెన్ నెంబర్ కూడా అవుతుంది కదా ఇక్కడ మొత్తం. అవుతుంది. ఇప్పుడు కావాలంటే మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ అర్థమైంది అక్క. పెయిర్స్ ఎన్ని ఉంటే అన్ని రా, ఇంక అంతే. ఎన్ని పెయిర్స్ ఉంటే అంతవరకు పర్లోకి తిరుగుతుంది. ఇప్పుడు ఓకే ఉన్నాయా 6? ఓకే. జీరో 1 2 3 4 5. అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఫస్ట్ లెఫ్ట్ ఎంత ఇనీషియల్ గా? ఫస్ట్ 0. నెక్స్ట్ రైట్ 5, 6 minus 1 5. అరేలో ఉన్న వాల్యూస్ 6. 6 లో నుంచి 1 తీస్తే 5. లెంత్ -1. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడేమో లెఫ్ట్ ఉంది, ఇక్కడేమో రైట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేస్తాను, టెంపరీ వేరియబుల్ తీసుకుంటాను. ఫస్ట్ దానికంటే ముందు వైల్ కండిషన్ కదా, 0 less than 5. True. ట్రూ కదా. ట్రూ అంటే ఫర్ లూప్ వైల్ లూప్లోకి వెళ్తాం. వైల్ లూప్లోకి వెళ్ళాక అరే ఆఫ్ లెఫ్ట్ అంటే 10, అరే ఆఫ్ లెఫ్ట్ లో అరే ఆఫ్ రైట్ ని స్టోర్ చేయాలి. అంటే ఏంటి, ఈ 90 వచ్చి 10 సో ఇది 90. ఇప్పుడు అరే ఆఫ్ రైట్ లో టెంపుల్ స్టోర్ చేయాలి. అంటే ఈ 90 కాస్త 10, 10. ఓకేనా? లెఫ్ట్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు? 1, 1 రైట్ వాల్యూ 4, 4. 1 less than 4. True. ఇప్పుడు టెంపుల్ 30. 30, అంటే ఇప్పుడు ఇక్కడికి లెఫ్ట్ వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ కాస్త ఇక్కడికి వచ్చింది. 1 minute. ఓకే, 1 less than 4 కదా. ఇక్కడ ఉన్న రైట్ కాదా ఇక్కడికి వచ్చింది. ఓకే, ఫస్ట్ టెంపుల్ మనం ఎంత స్టోర్ చేస్తాం? 30. ఇప్పుడు ఏం చేస్తాం, ఎరే ఆఫ్ లెఫ్ట్ లో రైట్ ని పెడతాం. రైట్ వాల్యూ ఎంత? 60, సో ఈ 60. వాల్యూ ఇక్కడికి వస్తుంది. సో ఈ 30 కాస్త 60, 60 అయింది. నెక్స్ట్ ఇప్పుడు అరే ఆఫ్ రైట్ లో టెంప్ ని పెట్టాలి కదా. టెంప్ లో ఎంత ఉంది వాల్యూ? 30. ఇక్కడ 30. ఓకే, ఇప్పుడు ఏమవ్వాలి? లెఫ్ట్ వాల్యూ 40, లెఫ్ట్ వాల్యూ ముందుకు రావాలి, రైట్ వాల్యూ కూడా ముందుకు రావాలి. ఇప్పుడు నెక్స్ట్ 2 less than 3 నా. True. ఇప్పుడు లెఫ్ట్ వాల్యూ ఇక్కడికి వచ్చింది, రైట్ వాల్యూ ఇక్కడికి వచ్చింది. ఇది రైట్, ఇది లెఫ్ట్. నెక్స్ట్ ఇప్పుడు టెంప్ లో వాల్యూ ఎంత? 40. ఇప్పుడు అరే ఆఫ్ లెఫ్ట్ లో అరే ఆఫ్ రైట్ ని పెట్టాలి. అంటే ఈ 50 వచ్చి ఇక్కడికి రావాలి. అంటే ఈ 40 కాస్త 50. నెక్స్ట్ ఈ 50లో ఈ 50 చేంజ్ అవ్వాలి అంటే టెంప్ లో ఎంత ఉంది? 40. 40. ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ వాల్యూ ఎంత? 3. రైట్ వాల్యూ ఎంత? 2. సారీ 2. 3 less than 2 నా. False. 3
లెస్ దాన్ 2 నా ఫాల్స్. సో ఫైనల్గా ఏమవుతుంది, మనకి వచ్చిన అరే అంతా రివర్స్ అరే కదా. ఇనీషియల్గా మన అరే ఏంటి, 10 30 30 40 40 50 50 50 60 90 90. 60 90 90. ఇప్పుడు వచ్చిన మనకి అరే చూడండి. 60. ఓకే, ఈవెన్ వాల్యూస్ ఎన్ని అయితే ఉంటాయో అప్పుడు హాఫ్ ఆఫ్ ది వాల్యూస్ పేర్ అవుతుంది. ఆడ్ వాల్యూస్ ఉన్నప్పుడు కూడా హాఫ్ ఆఫ్ ది వాల్యూస్ పేర్ అవుతుంది. మిడిల్ వాల్యూ మాత్రం చేంజ్ అవ్వదు అంతే. ఓకేనా, ఒకసారి రెండు కోడ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం, చూద్దాం. ఫస్ట్ ఎన్ వాల్యూ స్టోర్ చేస్తాం. ఇక్కడ ఏదైతే పారామీటర్ ఇచ్చాడో ఆ పారామీటర్ని వాడుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఏం చేశాను, ఇందాక మీకు టెంపరీ అని ఒక అరే తీసుకున్నాను కదా, ఫస్ట్ ఆ కోడ్ రాస్తాను. అరే సైజ్. నెక్స్ట్ ఏం చేశాను, ఫర్ లూప్ తీసుకున్నాను. ఫర్ ఇంటూ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ n, i ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఏం చేశాను, టెంప్లో అరే వాల్యూస్ని రివర్స్ చేసి స్టోర్ చేస్తాను. రివర్స్ అవ్వడానికి అరే ఆఫ్ n-1 అంటేనేమో లాస్ట్ వాల్యూ అండ్ i. ఇప్పుడు ఇదేమైంది, అరే అన్నది కాపీ అవుతుంది. ఇప్పుడు మనం టెంప్ అనే అరేలో ఏం చేస్తున్నాము, రివర్స్ నుంచి అరే వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని ఇప్పుడు అరేలో కాపీ చేస్తున్నాం ఈ వాల్యూస్. Array of i is equal to temp. ఓకే, Okay. ఇక్కడ మనకు వాయిడ్ ఇచ్చాడు కాబట్టి రిటర్న్ టైప్ మనం రిటర్న్ చేయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ఇదే కోడ్ తీసేసి ఇప్పుడు ఇందాక రాశాను కదా 2 పాయింటర్స్ అని చెప్పి ప్యాటర్న్, ఆ ప్యాటర్న్ కూడా రాస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, ఇంటూ లెఫ్ట్ తీసుకోవాలి కదా. లెఫ్ట్ ఎక్కడ పెట్టాలి మనం, స్టార్టింగ్ 0, రైట్ Array dot length minus 1. ఇక్కడ ఆల్రెడీ మనం లెంత్ అన్నది వేరియబుల్లో స్టోర్ చేసాం కాబట్టి n-1 అని తీసుకోండి. నెక్స్ట్ వైలో కండిషన్ ఏంటి, లెఫ్ట్ లెస్ దెన్ రైట్. Less than right. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో Array of left. ఎందుకంటే ఏరియా ఆఫ్ లెఫ్ట్. అది మాడిఫై Array of అవ్వకముందే left స్టోర్ is చేసుకోండి. equal to array of right. ఓకే, నెక్స్ట్ Array of right. రైట్ ఈక్వల్ టు ఒరిజినల్ లెఫ్ట్ స్టోర్ చేస్తాను. అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాను, లెఫ్ట్ నేమో ఇంక్రిమెంట్ చేస్తాం, Right రైట్ name. నేమో రైట్ ని డిక్రిమెంట్ చేస్తాం. ఎందుకంటే ముందుకు రావాలి కాబట్టి. ఓకే, యాక్యురసీ చూడండి ఎంత వచ్చింది, ఎందుకంటే మనం స్పేస్ కూడా తీసుకోలేదు కదా, టైం ఎంత తీసుకుంటుంది. యాక్యురసీ 100 వచ్చింది. ఓకేనా, మీరు స్క్రీన్ షేర్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఏఆర్ అనే అరే వాళ్ళు ఇచ్చారు, గివెన్ అరే. ఓకే, ఇది నాన్ డిక్రీజింగ్ అంటే ఇంక్రీజింగ్ అని అర్థం. అంటే లో టు హై వెళ్ళాలి. డిఎస్ఎల్ టర్మ్స్ వస్తూ ఉంటాయి, టర్మ్స్ మీనింగ్ తెలుసుకుంటూ ఉండండి. నాన్ డిక్రీజింగ్ అంటే లో టు హై, అంటే నాన్ డిక్రీజింగ్ ఇన్ ద సెన్స్ అసెండింగ్ ఆర్డర్. డైరెక్ట్గా అసెండింగ్ ఆర్డర్ అనకుండా అలా అంటాడు. ఓకే, అంటే ఏంటి, లో టు హై. ఇప్పుడు అలా కాకుండా నాన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటి, High to low. అంటే డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు ఎలా వస్తాం మనం, High to low. హై టు లో వస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు, మన వాల్యూస్ లో టు హై ఉన్నాయి అంటాం. అలా ఉంటే లో టు హై అన్ని వాల్యూస్ ఉంటే అది సార్టెడ్ ఆర్డర్లో ఉంది అని, లేదు అంటే ఫాల్స్ చేయమంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరే తీసుకోండి, రీడ్ చేసావు గాయత్రి క్వశ్చన్.
చేశాను. ఇది అర్థమైందా ఈ 2 లైన్స్? ఒక ఇండెక్స్ వేస్తాను ఫస్ట్. 0 1 అరే సైజ్ ఎంత? 5 అరే సైజ్ కావాలంటే ఏం చేస్తాం? ARR డాట్ లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అది మనకి ఇచ్చే వాల్యూ ఎంత అంటే 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఫర్ లూప్ తీసుకుని ఈ వాల్యూతో చెక్ చేస్తాను ఇఫ్ కండిషన్ పెట్టుకొని. ఇప్పుడు 10 అన్నది ఇన్ కేస్ గ్రేటర్ దెన్ 20 అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 10 అన్నది గ్రేటర్ దెన్ 20నా? ఫాల్స్. ఇప్పుడు ఈ 10 ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 కాకుండా 100 ఉంది. ఓకే, 100 అన్నది గ్రేటర్ దెన్ 20నా? ట్రూ. అంటే ఏంటి ఇప్పుడు ఇది ట్రూ, ఈ కండిషన్ కానీ ట్రూ అయింది, ఈ కండిషన్ అనేది ట్రూ అయింది అంటే ఖచ్చితంగా మన సార్టెడ్లో లేదు. ఒక్కటి ఫాల్స్ అయినా చాలు కదా మనకి. సో ఏం చేసేస్తాను నేను? రిటర్న్ ఫాల్స్ అని చేసేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే నెక్స్ట్ లైన్ చెక్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏంటి? ఈ 20ని ఈ 30ని చెక్ చేస్తాను. 20 గ్రేటర్ దెన్ 30నా? ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం, దీన్ని చెక్ చేస్తాం. 30 గ్రేటర్ దెన్ 40. మళ్ళీ కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఇప్పుడు 40ని 50ని చెక్ చేస్తాం. 40 Condition greater than false. 50 నా? ఫాల్స్. అంటే ఏంటి? ఇవన్నీట్లో అన్ని ఫాల్స్ అయిపోయినాయి కాబట్టి లాస్ట్లో మనం ఏదైతే ఫర్ లూప్ అయిపోయిన తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ ట్రూ అని పెడతామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక కేసు తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇండెక్స్ చెప్పండి, ఎంత ఉంది అరే సైజు? 6. 6. ఓకే, 0 1 2 3 4 5. 5. ఓకే, ఇప్పుడు సైజ్ అన్నది n అన్నది 6 కదా. 90 అన్నది గ్రేటర్ దాన్ 80యా? ట్రూ. అంటే ఏంటి? ఇక్కడే తెలుసుకుంటున్నాం మన అరే సార్టెడ్లో లేదు అని. ఇక్కడ ఉన్న ఇఫ్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ ఫాల్స్. రిటర్న్ అన్నది ఫాల్స్ చేస్తాం. ఓకే, ఒకసారి కోడ్ రాస్తాను చూడండి. సేమ్ పైన అరేనే తీసేసుకుంటున్నాను, లేకపోతే ఇక్కడ అరే తీసుకుంటాను. A ఈక్వల్స్ టు ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన అరే ఏంటి? 10, 20, 30, 40, 50. ఓకే, సైజ్ ఎంత? లెంత్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాను? ఫర్ లూప్ పెట్టుకొని i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ n మైనస్ 1. ఎందుకు n మైనస్ 1 అని చెప్పి ఎవరైనా చెప్పగలరా? రివర్స్ ఆర్డర్ లో వెళ్ళాలి కదా. ఇండెక్స్. రివర్స్ ఆర్డర్ ఏంటి? మనం ఏం రివర్స్ ఏం చెక్ చేయట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసుకుంటాం. అంటే ఇండెక్స్ వాల్యూ ఇండెక్స్ వాల్యూ అంటే ఇప్పుడు మనం 50ని షార్ట్ చేయలేము కదా. ఇంకా 50ని కంపేర్ చేయలేము. 50 తర్వాత ఇంకొక వాల్యూ లేదు కదా. 50 తర్వాత ఇంకొక వాల్యూ లేదు కాబట్టి అందుకు ఒక స్టెప్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ 40 15 ఒకే 40 దగ్గర ఉన్నప్పుడే 40ని 15 కంపేర్ చేస్తున్నాం కదా. సో 50ని దాని నెక్స్ట్ వాల్యూతో కంపేర్ చేయడానికి అరేలో ఏ వాల్యూస్ లేవు కాబట్టి n-1. ఇక్కడ ఏం చేస్తామంటే రిటర్న్ పెట్టుకుంటాం. ఇక్కడ రిటర్న్ ట్రూ. ఇన్ కేస్ ఇఫ్ అసలు ఇఫ్ అనేది ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వకపోతే మనకి ఇది వస్తుంది. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది అంటే ఈ లాస్ట్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు మన రిటర్న్లో. ఇదే ప్రింట్ స్టేట్మెంట్. నేను జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టాను. మీకైతే ఈ ప్లాట్ఫామ్లో అనుకో మీకు రిటర్న్ పెట్టదు.
మీకు చూపించడం కోసం నేను అక్కడ ఇది పెట్టాను. ఇక్కడ ఏం తీసుకోరు ఇప్పుడు n అనేది ఒకటి తీసుకుంటారు n ఈక్వల్స్ టు డాట్ లెంత్ నేను ఆల్రెడీ అక్కడ ఏ తీసేసుకున్నాను ఇక్కడే మాడిఫై చేస్తాను. ఇక్కడ ఏం చేస్తాను రిటర్న్ ఫాల్స్ చేస్తాను. రిటర్న్ ఫాల్స్ దగ్గర సెమీకోలన్. ఇది ఎంత టైం కాంప్లెక్సిటీతో రన్ అవుతుంది? ఆర్డర్ ఆఫ్ n-1. n-1 అంటే మనం 1 అని రిమూవ్ చేస్తే ఏముంది ఎన్నే కదా, అంటే ప్రతి వాల్యూని ఒకసారి విజిట్ చేస్తాం కదా. ఇంకా స్క్రీన్ షేర్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇదే కదా మన narration. ఇప్పుడు ఈ నెంబర్స్ ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏమేంటి అవి? 1 2 12 లాస్ట్ 7 8 9 6. 1 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ 2 digits. అన్నవి 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? 7 8 9 6. దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 digits. 4 అన్నది ఈవెన్ నెంబరా? Yes. ఇదొకటి. సో ఇప్పుడు ఇదొకటి కలిపితే మొత్తం టోటల్ కౌంట్ ఎంత? 2 కదా. ఇప్పుడు ఈ మెథడ్లో మేము ప్రతిసారి ఏం పంపించాలి? అరే వాల్యూని పంపించాలి కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ, అంటే ఫస్ట్ టైం 12ని పంపించాలి, 12లో ఉన్న డిజిట్స్ వస్తాయి, తర్వాత 3 4 5ని పంపించాలి. సో ఒక్కొక్క దాన్ని పంపించాలి కాబట్టి అరేలో ఉన్న ప్రతి వాల్యూని పంపించాలి కాబట్టి ఫర్ లూప్ తీసుకుంటాం. ఎన్హాన్స్ ఫర్ తీసుకున్నాను. నాకు వాల్యూ వస్తే చాలు కదా, నాకు వాల్యూ కావాలి, ఇండెక్స్ అవసరం లేదు కదా, ఇండెక్స్తో పని లేదు. సో అందుకు నేను ఎన్హాన్స్ ఫర్ తీసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తాను, కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. లేదు, నెంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. దాంట్లోకి ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఈ ఫంక్షన్ రిటర్న్ చేసిద్ది కదా, ఆ వాల్యూని స్టోర్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను, కౌంట్ డిజిట్స్ అని చెప్పి ఇప్పుడు ఏం పంపిస్తాను, ఎక్స్ని పంపిస్తాను. ఫస్ట్ టైం ఎక్స్ వాల్యూ ఏం వెళ్తుంది? 12 వెళ్తుంది. ఓకే, తర్వాత 345 వెళ్తుంది. ఈ ఫర్లో పిటరేట్ అవుతుంది తెలుసు కదా. ఒక్కసారి ఒక్కొక్క వాల్యూ వెళ్తుంది. వెళ్ళాక ఇప్పుడు ఏం చేస్తాను, బయట ఒక కౌంట్ అని తీసుకుంటాను. కౌంట్ ఈవెన్ డిజిట్స్ కౌంట్ ఈక్వల్స్ టు 0. ఓకే, మనం అదే కదా కౌంట్ చేస్తాం ఈవెన్ డిజిట్స్. ఇఫ్ లూప్ పెట్టుకుంటాం, ఇఫ్ అనే ఇది పెట్టుకుంటాం, ఇఫ్ స్టేట్మెంట్. దాంట్లో ఏం చేస్తాను, అక్కడ వచ్చే నెంబర్ అనేది వచ్చింది కదా, ఈ కింద ఉన్న కౌంట్ ఆఫ్ డిజిట్స్ అనే అదే మెథడ్ రిటర్న్ చేసే నెంబర్ అన్నది ఈవెన్ అయితే నేను ఏం చేస్తాను అంటే ఈవెన్ డిజిట్స్ కౌంట్ ప్లస్ చేస్తాను. ఆడ్ అయితే నాకు అక్కర్లేదు. ఓకేనా? మొన్న ఆల్రెడీ మీకు 3 days బ్యాక్ ఒక కోడ్ చెప్తాను, డిజిట్స్ని ఎలా కౌంట్ చేయాలి. ఎవరికైనా గుర్తుందో చెప్పండి. ఫస్ట్ ఏం చేస్తాం, డిజిట్స్ని కౌంట్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, వైల్ లూప్లో n వాల్యూ పాస్ చేస్తాను. పాస్ చేసి c వాల్యూని కౌంట్ చేసుకుని n వాల్యూని తగ్గిస్తాను కదా 10తో డివైడ్ చేసి. ఇది ఆల్రెడీ చేసుకుంటాం మనం. ఇదే లాజిక్ మనం ఎన్ని ప్రాబ్లమ్స్లో యూజ్ చేసాం చెప్పండి. రివర్స్ నెంబర్కి చెప్పా, పాలిండ్రోమ్కి చెప్పా, అండ్ అలాగే ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కూడా ఇదే సేమ్ లాజిక్లో వెళ్తాం. అక్కడ ఏం చేసాం, క్యూబ్ చేసాం ఈ కేసులో. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ని సమ్ చేసినప్పుడు కూడా మనం ఇదే వాడామనుకుంటా, ఇదే కండిషన్. అప్పుడు సమ్ని యాడ్ చేసుకుందాం. మీరు ఇప్పుడు చేసే ప్రాబ్లం జస్ట్ ఎక్స్టెన్షన్ అంతే. మీరు ఆల్రెడీ తెలుసు మీకు ఈ ప్రాబ్లం మీరు ఓన్గా చేసేయగలరు. ఏమవుతుంది, ఇది ఒక్కటే కదా, మెథడ్ ఒక్కటే కదా మీకు రాసుకోవడం తెలియదు ఇప్పటివరకు జావాలో. మీకు అయిన కాన్సెప్ట్
ఈ మెథడ్ అన్నది ఒకటి రాసుకోవడం తెలియదు. ఈ లాజిక్ తెలుసు కదా ఆల్రెడీ. ఇది మనం ఎగ్జిక్యూట్ కూడా చేసాం. ఒక ప్లాట్‌ఫార్మ్‌లో కోడింగ్ ఏం చేస్తున్నామో మరి జిఎఫ్‌జిలో. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను లాస్ట్‌లో రిటర్న్ స్టేట్మెంట్ పెడతా. రిటర్న్ సి అంతేనా? ఓకే. ఇక్కడ ఏం చేస్తాను ఇప్పుడు? అదే ఇప్పుడు నేను అక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇప్పుడు లీడ్ కోడ్‌లో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాను? రిటర్న్ ఈవెన్ డిజిట్స్ అని పెడతాను. సో మీకు ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ కాదు కదా! నాకు మెయిన్ మెథడ్ అన్నది వాయిడ్ కదా! సో మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈవెన్ డిజిట్స్ ప్రింట్ చేస్తాను. ఈవెన్ డిజిట్స్ నుంచి. ఎంత రావాలి? అవుట్‌పుట్ ఎంత కావాలి? 2. ఓకేనా? ఓకే. ఎస్. ఈ కోడ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలా మళ్ళీ? లేదు. చేయాలంటే ఏం కాదు చెప్తా. ఒక దానికి చేసి చూపిస్తా ఎగ్జాంపుల్‌గా రిమైనింగ్ వాటిలో మీరు చేసుకోండి. అక్క ఒక ఎన్హాన్స్డ్ ఫర్ ఒక్కసారి చెప్పు. హ్మ్. ఆ ఫర్ దగ్గర కొంచెం స్టార్టింగ్‌లో చెప్పు. ఎన్హాన్స్డ్ ఫర్ అంటే ఎప్పుడైనా నీకు ఓన్లీ అరే వాల్యూ కావాలిరా. అంటే అరేలో ఉన్న వాల్యూ కావాలి. ఇండెక్స్‌లో అవసరం లేదనుకో. అంటే ఏ ఇండెక్స్‌లో ఏ వాల్యూ ఉంది అని నీకు అవసరం లేదు. బట్ అరే వాల్యూ కావాలి అంటే ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ వాడుకుంటాం. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ఓన్లీ మనం అరేస్‌కి, కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్‌కి మాత్రమే యూజ్ చేయాలి. ఓకే. అరేస్ అన్నది ఆబ్జెక్ట్స్ కాబట్టి జావాలో ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ వాడుకుంటాం. ఇటరేట్ అవుతాయి. ఇటరబుల్ ఆబ్జెక్ట్స్‌కి మాత్రమే ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అన్నది అప్లికబుల్. నీకు ఏ ఇండెక్స్‌లో ఏ వాల్యూ కావాలా? 1 బై 1 వాల్యూ కావాలా? లేకపోతే ఇండెక్స్ బట్టి వాల్యూ కావాలా? 1 by 1. 1 by 1. సో 1 బై 1 వాల్యూ కావాలి. మీకు ఇండెక్స్‌తో పని లేదు కాబట్టే దీన్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఇదే ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటా ఇక్కడ. ఎప్పుడన్నా మీకు వాల్యూ కావాల్సొస్తే ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ వాడతాం. లేదు మీకు ఇండెక్స్‌తో వాల్యూ కావాలి అనుకుంటే నార్మల్ ఫర్ లూప్ వాడతాం. ఇది ఉంది కదా! ఈ అరే. మీకు ఒక మీరు ఇందాకడ ఒకటి చేశారు కదా! జిఎఫ్‌జిలో ఈవెన్ కౌంట్, ఆడ్ కౌంట్. అక్కడ కూడా మీకు ఇండెక్స్ అవసరం లేదు. అక్కడ కూడా మీకు ఇండెక్స్ అవసరం లేదు కదా! జస్ట్ వాల్యూ ఉంటే చాలు కదా! వాల్యూ ఈవెన్, ఆడ్ అని ఉంటే చాలు కదా! ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే స్టెప్ బై స్టెప్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ ఫర్ లూప్ ఇటరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 12 అన్నది ఈ లూప్‌లోకి ఇక్కడికి వెళ్తది. అంటే ఇక్కడికి 12 వచ్చింది. ఓకే. ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ మీకు తెలుసు కదా! 12 అన్నది గ్రేటర్ దాన్ 0. సో సి అన్నది 0. సి 12 గ్రేటర్ దాన్ 0 కాబట్టి సి వాల్యూ అన్నది 1 అవుతుంది. అంటే సి ఈక్వల్స్ సి ప్లస్ 1. అంటే ఫైనల్‌గా సి వాల్యూ 1 అవుతుంది. ఎన్ వాల్యూ ఏమవుతుంది? 12ని నేను 10తో డివైడ్ చేస్తే 1 అవుతుంది. మళ్ళీ 1 గ్రేటర్ దాన్ 0 కదా! 1 గ్రేటర్ దాన్ 0 కాబట్టి సి వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు 1ని 10తో డివైడ్ చేస్తే 0 అవుతుంది. 0 గ్రేటర్ దాన్ 0 కాదు కాబట్టి ఈ 2 అన్నది రిటర్న్ అవుతుంది. అంటే ఏంటి ఇప్పుడు ఈ ఫంక్షన్ మనకి ఇచ్చే వాల్యూ 2. అంటే ఇప్పుడు నెంబర్‌లో ఉన్న వాల్యూ ఎంత? 2. 2ని 2తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత? 0. అంటే ఏంటి ఇప్పుడు ఈవెన్ డిజిట్స్ కౌంట్ ఎంత అయింది? 1 అయింది. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే వాల్యూ ఏంటి? 340. అంటే ఇక్కడికి వచ్చే వాల్యూ 345. 345లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 digits. 345లో ఉన్న డిజిట్స్ 3. ఇది రిటర్న్ చేసే వాల్యూ 3. ఇక్కడికి వచ్చేసరికి ఇది రిటర్న్ చేసే వాల్యూస్ 3. 3 అన్నది ఈవెనా, ఆడా? Odd. సో ఈ ఫర్ లూప్ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ 2 వెళ్తది. 2లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1. ఇక్కడికి వెళ్తది. 1 అన్నది ఈవెనా, ఆడా? ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ అంటే ముందు కింద ఉన్న మెథడ్కి వెళ్ళి నెక్స్ట్ పైన ఉన్న మెథడ్కి వెళ్తుంది అక్క. మరి ఈ మెథడ్ కాల్ చేసామంటే ఈ మెథడ్ ఇచ్చే వాల్యూ ఈ కౌంట్ ఆఫ్ డిజిట్స్ అనే మెథడ్ రిటర్న్ చేసే వాల్యూ అన్నది నంబర్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఇఫ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే.
ఇప్పుడు నెక్స్ట్ 6ని పాస్ చేసాం అనుకో 6లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ 1 ఎళ్తది. 1 ఈవెనా ఆడా? ఆర్డర్. ఈ ఇఫ్ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ ఇఫ్ అన్నది ఎగ్జిక్యూట్ కాదు. నెక్స్ట్ 7 ఈ 7, 5, 4 అన్నది 7, 8, 9, 6 అన్నది ఎళ్తది. దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 ఈ 4 అన్నది నంబర్‌లోకి ఎళ్తది. ఇప్పుడు నంబర్‌ని అంటే 4ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తది రిమైండర్? 0 సో కౌంట్ అన్నది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఫైనల్‌గా మనకి ఎంత ఉంది వాల్యూ? 2 సో అదే కదా ఇక్కడ వస్తుంది. మీరు 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 లీడ్ కోడ్‌లో రాసేటప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని పెట్టకుండా ఈవెన్ డిజిట్స్ కౌంట్ అంటారు. ఈవెన్ డిజిట్స్ కౌంట్ అంటారు. నేను వీఎస్ కోడ్‌లో రాసాను కాబట్టి ప్రింట్ చేశాను. ఎందుకంటే వీఎస్ కోడ్‌లో ఉన్న ప్లాట్‌ఫామ్‌లో ఉన్నదేంటి? నేను మెయిన్ మెథడ్‌లో కదా! సో మెయిన్ మెథడ్ అనేది వాయిడ్ కదా! సో అందుకు నేను రిటర్న్ పెట్టలేను. ఓకే. లేదు అంటే నేను ఇంకొక వేరే మెథడ్‌ని క్రియేట్ చేసుకున్నాననుకో ఈ లాజిక్ అక్కడ రిటర్న్ పెట్టుకోవచ్చు. అక్కడ రిటర్న్ పెట్టుకొని మెయిన్ మెథడ్‌లో ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ కోడ్‌లో ఏమన్నా పార్ట్ డిఫికల్ట్‌గా ఉందో చెప్పండి. ఈ 2 మీకు సెపరేట్‌గా తెలుసు కాన్సెప్ట్స్. ఈవెన్ నంబర్ అన్నది సెపరేట్‌గా తెలుసు. కౌంట్ ఆఫ్ డిజిట్స్ అన్నది సెపరేట్‌గా తెలుసు. ఇంకా ఏదన్నా తెలియని కాన్సెప్ట్ ఉందా దీంట్లో మీరు కొత్తగా చేసేసేది? తిన్నా. న్యూగా చేసింది ఏమన్నా ఉందా? జస్ట్ ఒక మెథడ్‌ని సెపరేట్‌గా కాల్ చేసాం. ఇదే కదా! మీకు మీకు మెథడ్‌ని క్రియేట్ చేయడం ఒక్కటే కదా తెలీదు. ఈ కోడ్ కూడా ఆల్రెడీ తెలుసు. ఇది మనం సెపరేట్‌గా చేసాం. ఇప్పుడేం చేస్తున్నాం? దీన్ని కంబైన్ చేసాం అంతే. ఓకే. ఎగ్జిక్యూట్ చేయండి.